గుడికి పోతా కూడా నిమ్మలంగా ఉండనియవా? నేనేం చేసిందే? మళ్ళా నన్ను అడుగుతావు సిగ్గు లేకుండా? అరే కళ్ళు మూసుకొని దేవుని దండం పెడుతుంటే కళ్ళు మూసుకుంటే దేవుడు ఎట్లా కనబడతాడు అంటివి. కళ్ళు తెరుసు చూసేవరకేమో పంతులేమో మంత్రాలు చదవబట్టే. సరేది అనుకోని నిన్ను చూసేవరకే నువ్వేమో చుట్టూ తిరగబడితివి. నేను కూడా తిరుగుదామనే వరకల్లా ఇగో అక్షతలేయి అంటివి. ఇంకాడున్నాయి అది ప్రసాదం అనుకుని నోట్లేసుకుని. ఇక పంతులు తీర్థం పెడితే నువ్వేమో తీర్థం అనుకుని దానిలో, నేనేమో గవి చేయి కడుతుంది నీళ్ళు అనుకున్నా. ఇక చేయి దుడుకొని తర్వాత ప్రసాదం లైన్లోకి పోయి 2 పులిహోర పొట్లాలు తీసుకొని వస్తుంటే కోతి కొంచుకపోయి ఇక నువ్వు నడు అంటివి. ఇక నీ వెనకమ్మ నడుచుకుంటూ వస్తూనే ఉన్నా కదనే. ఏంట్రా గిరి, ఏమిటి పని? ఏం చేస్తున్నావు? నేను బతకరా ఇక, నేను చచ్చిపోతారా ఇక. ఏమైంది? నేను చచ్చిపోతారా? అరే నాకు చెప్పరా, ఏమైంది? ఏం చెప్పాలరా? తెల్లారు లేవంగానే ఆకిలి ఉడవమంటుంది. అదైనాక ఇల్లంతా ఉడవాలి, ఆ తర్వాత బట్టలు విడాలి, అదైనాక బాతం తోమాలి, అదైనాక వంట చేయాలి. ఒక్క పని కాదురా. రాత్రి అయినాక కాళ్ళు పట్టుమంటుందిరా. నాతో లాగుతలేదురా. ఇక నేను చచ్చిపోతారా, నేను చచ్చిపోతారా. గిరి 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 ఉండరా, నేను మాట చెప్పనా? నీకో మంత్రం చెప్తాను, అది వినొక్కసారి. చెప్పు. అది విన్నావంటే నీ భార్య ఎప్పుడు కూడా ఒక్క పని కూడా చెప్పదు. సరేనా? ఆ చెవిలా పడే. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఎన్ని రోజులు? ఉన్నన్ని రోజులు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈ టీవీలో ఏం ప్రాబ్లం అని చెక్ చేసుకోవడానికి టీవీని అయితే ఆన్ చేసుకుంటున్నాను. టీవీ ఆన్ చేయగానే మనకి ఇక్కడ రెడ్ లైట్ అనేది వచ్చింది. దీన్ని ఇప్పుడు స్టాండ్ బై రిలీజ్ చేస్తే మనకి ఏమండి టీవీ రావట్లేదు, ఒకసారి ఇలా రండి. వస్తున్నా. ఏమైందే? అసలే మా అమ్మ వాళ్ళు పెట్టిన టీవీ రిపేర్ చేసేటోళ్ళు ఎవరైనా ఉంటే పిలిపించండి. అరే ఇంత మాత్రం టీవీ రిపేర్ చేసేటోళ్ళు ఎందుకే? నువ్వు రా, నేను చూస్తుందా. ఏమైంది? నీ ఇంట్లో పీనుకల్లా నా టీవీ పాడు చేస్తేవి కదా. అరే నారాయణ, బాగున్నావారా? ఎవరండి మీరు? నేను మీకు తెలుసా? నేను నీ క్లాస్మేట్ రా, నీ చిన్నప్పటి దోస్తును మచ్చ యాదగిరి. ఓ యాదగిరి, నువ్వా? బాగున్నావురా? బాగున్నా, నువ్వెట్లున్నావురా? నేను బానే ఉన్నాను, కానీ అదేమిట్రా గిరి, నీ జుట్టంతా బోడిగుండైపోయింది. ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ లెక్కుండేది నీ జుట్టు. ఏం చెప్పమంటావురా, నా పెద్ద పెళ్ళానికి పిల్లలైతే లేరని రెండో పెళ్లి చేసుకున్నా. 20 ఏళ్ల తర్వాత అప్పుడు మొదలైందిరా అసలు పీకులాట. నా చిన్న పెళ్ళాం నెత్తిల తెల్లెంటికలు ఎందుకని తెల్లెంటికలు వీకుతుంది, పెద్ద పెళ్ళాం నల్లెంటికలు వీకుతుంది. తెల్లెంటికలు వీకుతుంది, ఇది నల్లెంటికలు. అది తెల్లెంటికలు, ఇది నల్లెంటికలు. ఇద్దరు పీకి పీకి నా గుడ్డంతా బోడగుడు చేసిర్రా. నాకొక కూతురుంది. లాస్ట్ ఇయరే తనకి పెళ్లి చేశాను. నా బాధ్యత తీరిపోయిందనుకున్నాను. మొన్నీ మధ్య కాల్ చేసి ఏమందో తెలుసా? నాన్న, నన్ను చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా గోరు ముద్దలు పెట్టి పెంచావు కదా, మరెందుకు నాన్న నీలా గోరు ముద్దలు తినిపించేవాడికిచ్చి పెళ్లి చేయలేదు? నాన్న, నేను ఫ్రెండ్స్తో బయటికి వెళుతుంటే నమ్మకంతో పంపించేవాడివి. అత్తగారింట్లో బయటికి వెళ్తానంటే ఎక్కడికి వెళ్తున్నావని కాకుండా ఎవడితో వెళ్తున్నావని అడుగుతున్నారు నాన్న. నాన్న, పొరపాటున ఏదైనా దెబ్బ తగిలితే నేనేడిస్తే నీ కళ్ళల్లో నీళ్లు తిరిగేవి నాన్న. కానీ ఇప్పుడిక్కడ నన్ను రోజు దారుణంగా కొడుతున్నారు నాన్న. ఎందుకు నాన్న? నీలో ఉన్న ప్రేమ నా భర్తలో లేదు అని నన్ను అడిగింది.
నిజమే కదా. మనకి అమ్మాయి పుడితే లక్ష్మీదేవి అని, మా అమ్మే పుట్టిందని ఎంతో సంతోషంతో పొంగిపోతాం. తనకు ఏదీ లేదనకుండా కాదనకుండా అన్నీ ఇచ్చి అల్లారముద్దుగా పెంచుకుంటాం. అదే పెళ్ళనేసరికి అబ్బాయి మంచివాడా కాదా, కూతుర్ని బాగా చూసుకుంటాడా లేదా, అసలు అమ్మాయికి తనంటే ఇష్టమా లేదా తెలుసుకోకుండా అబ్బాయికి ఆస్తులున్నాయా, అమెరికాలో మంచి ఉద్యోగం ఉందా అనే చూస్తుంటాం. అందుకే ఈరోజు నా కూతురు మాటలకు సమాధానం లేక మూగబోయాను. నేను చేసిన తప్పు మీరు చేయకండి. అందుకే ఈరోజు నా కూతురు మాటలకు నా వద్ద సమాధానం లేదు, నా గొంతు మూగబోయింది. ప్లీజ్, నేను చేసిన తప్పు మరెవ్వరూ చేయకండి.